హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫౌండ్ ఎవర్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అది వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు హైదరాబాద్ లొకేషన్ నుండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్లోడ్ త్వరగా అంతా అండ్ వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కంపెనీ వచ్చేసి ఫౌండ్ ఎవర్ అనమాట. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ ఎలా ఉంటుందంటే 3 lakhs to 4.5 lakh per annum అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు అప్ టు 35 to 38,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. June 30th నుండి 5th July వరకు మార్నింగ్ 11:30 to 4:30 PM వరకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. సో వెళ్ళండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే మీరు కూడా వీడియో చూసిన వెంటనే లేట్ చేయకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు జాబ్ హైలైట్స్లో హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివలెంట్ రిక్వైర్డ్ అనమాట. ఫ్లూయెంట్ ఇన్ బిజినెస్ ఇంగ్లీష్, ఎక్సెప్షనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు వచ్చేసి ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాల్సి ఉంటుందన్నమాట. డెలివర్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ త్రూ ఇన్బౌండ్ అండ్ అలాగే అవుట్బౌండ్ కాల్స్ అనమాట. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఎక్సెప్షనల్ కస్టమర్స్, సో వాళ్ళకు వచ్చేసి ఒక సర్వీస్కి సంబంధించి కంపెనీ ప్రోడక్ట్ సర్వీస్కి సంబంధించి సో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్రోడక్ట్ సంబంధించిన బెనిఫిట్స్ గురించి అండ్ అలాగే క్వైరీస్కి సంబంధించి సో అంత ఇన్ఫర్మేషన్ కూడా మీరు కాల్స్ చేయడం, ఇన్బౌండ్ కాల్స్ అండ్ అలాగే అవుట్బౌండ్ కాల్స్ చేయడం, ఇన్బౌండ్ కాల్స్ని పిక్ చేసుకుని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, సో వాళ్ళ యొక్క క్వైరీస్ని రిజాల్వ్ చేయడం అండ్ అలాగే ఈ యొక్క సో వాళ్ళతో మాట్లాడిన మొత్తం రికార్డ్ని మొత్తం మీరు యాక్యురేట్గా మెయింటైన్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు కాంపిటేటివ్ యాన్యువల్ సిటీసీ రేంజ్ వచ్చేసి మీకు సో పర్ మంత్కి 5 lakh వరకు ఉంటుందన్నమాట. సో మీకు నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. వితిన్ 30 kilometers ఎవరైతే ఉంటారో సో అటువంటి వరకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే దిస్ రోల్ ఇన్వాల్వ్స్ డెలివరింగ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ ప్రైమర్లీ త్రూ ఇన్బౌండ్ కాల్స్ అనమాట. అడ్రస్సింగ్ ఎంక్వైరీస్ అబౌట్ హెల్త్ కేర్ పాలసీ ప్రొవిజన్స్ అనమాట. సో ఈ యొక్క హెల్త్ కేర్ ప్రొవిజన్స్ పాలసీకి సంబంధించి మీరు వచ్చేసి సో ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే కస్టమర్స్కి మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంప్లాయర్ ప్రొవైడెడ్ ప్లాన్స్ అవుట్బౌండ్ కాల్స్ ఆల్సో కండక్టెడ్ యాజ్ డెడికేటెడ్ బై క్లయింట్ స్పెసిఫిక్ ప్రాసెస్ అనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంజాయ్ 5 days అయితే వీక్లో వర్క్ అయితే ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ షిఫ్ట్ అలైన్మెంట్ అని వచ్చేసి వర్క్ ప్రైమర్లీ డ్యూరింగ్ US బిజినెస్ అవర్స్ అనమాట. సో మీరు వచ్చేసి US బిజినెస్ అవర్స్లో అంటే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. కంపెన్సేషన్ అలాగే పర్క్స్ అని కనుక చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ యాన్యువల్ సిటీసీ 5 lakhs ఉంటుంది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సో ఇంతకుముందే చెప్పినది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీఆర్ హైరింగ్ బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ షుడ్ ప్రాసెస్ ఎక్సెప్షనల్లీ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్లో మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కనుక చూసుకుంటే ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ రిటర్న్ అండ్ స్పోకెన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు ఉండాల్సిన స్కిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో చూడొచ్చు కీ రెస్పాన్సిబిలిటీస్. మీరు చేయాల్సిన వర్క్ ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ డెలివరీ చేయడం అండ్ అలాగే క్వైరీ రిజల్యూషన్, రీసెర్చ్ అండ్ అలాగే సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ నావిగేషన్ చేయడం, క్లైమ్ అడ్జస్ట్మెంటు,
సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రొవైడర్ ఇంటరాక్షన్స్, ప్రొఫెషనల్ కండక్ట్. సో మీ ఎగ్జాక్ట్ వర్క్ మీకు ఏం చేయాలి ఏంటనేది కంప్లీట్గా మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కనుక చూసుకున్నట్టయితే మీకు హెచ్ఆర్ స్క్రీనింగ్ రౌండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. థర్డ్ రౌండ్ వచ్చేసి మాన్యువల్ వాయిస్ అసెస్మెంట్ అండ్ అలాగే ఆపరేషన్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇలా 4 రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా మీరు 4 రౌండ్స్ని కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ మెన్షనింగ్ జాబ్ పోస్టింగ్ ఆన్ ద CV వెన్ యూ కమ్ ఫర్ ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇంట్రెస్ట్ అండ్ డెలికేటెడ్. సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీ యొక్క అప్లికేషన్ అంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.